అని ఎక్కడ అనిపించలేదా? లేదండి, నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నిజంగా చాలా మంది ఈ ప్రశ్న అడిగారు, మీరు కూడా అడుగుతున్నారు. సో నేను ప్లాట్ఫామ్ను చాలా కాన్షియస్గా సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు కూడా అదే నిర్ణయంతో ఉన్నారు. అదే నిర్ణయంతో. ఇప్పుడు ఓవరాల్గా దేశంలో కూడా పార్టీ పెద్దగా ప్రభావం లేదు. తెలంగాణలో వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్టీకి ఎందుకు ఇంత ఊపు వచ్చిందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కదా ఒక రకంగా. సో మీరు ఎందుకు ప్లాట్ఫామ్ చేంజ్ చేసి ఏమైనా కొత్త పార్టీ పెట్టి చాలా మంచి ప్రశ్న అండి ఇది. మీరు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, పార్టీ వల్ల నాకు జరిగిన నష్టం లేదండి. ఇప్పుడు పార్టీ అంటే ఏంటి? ఒక మనుషుల సమూహమే పార్టీ. పార్టీ అంటే ఆఫీస్ కాదు, పార్టీ అంటే ఒక హోర్డింగ్ కాదు, పార్టీ అంటే గోళ్ల మీద రాత కాదు, అది ఓన్లీ వన్ పార్శ్వం. పార్టీ అంటే ఒక మనుషుల సమూహము, వాళ్ళు కలెక్టివ్గా ఆలోచించే విధానం. సో ఈ పార్టీ నాకు ఏం తక్కువ చేసింది? పార్టీ నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది. పార్టీ ఒక గొప్ప సిద్ధాంతం మా అందరికి ఇచ్చింది. ఈ పార్టీ సిద్ధాంతం అనేది ఒక్క రోజులో ఒక మనిషి ఆలోచన నుంచి వచ్చింది కాదు. గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి మాన్యశ్రీ కాన్షీరామ్ గారి దాకా, బహన్జీ మాయావతి గారి దాకా వాళ్ళ అనుభవాల ద్వారా వచ్చిన ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతం పునాదుల మీద ఈ పార్టీ నిర్మించబడ్డది. సో నేను అది చూసి అట్రాక్ట్ అయ్యాను. సామాజిక న్యాయం, జస్టిస్, సమన్యాయం, తర్వాత లిబర్టీ, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, తర్వాత ఇవన్నీ కూడా. సో ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, రాజ్యాంగము, ఇవన్నీ కూడా నిజంగా పునాదులుగా ఉన్న ఏకైక పార్టీ ఈ పార్టీ అని నాకు అనిపించింది. దీని వెనక విపరీతమైన సాక్రిఫైస్ ఉంది. అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, రమాబాయి అంబేద్కర్ గారు కావచ్చు, ఇంకా చాలామంది. సో షాహు మహారాజ్ కావచ్చు. సో వీళ్ళందరి పునాదుల మీద వచ్చిన ఈ పార్టీ, దీని సిద్ధాంతంలో లోపం లేదు. నడిపించే వ్యక్తులలో వాళ్ళ రకరకాల సమస్యల వల్ల కానీ, లేకపోతే ఇంకా రకరకాల విషయాలలో ఇబ్బందులు ఉండొచ్చు. సో అందుకొరకు బహన్జీ గారు నాకు అన్ని పవర్స్ ఇచ్చారు. నన్ను పాపం వెంటనే జాయిన్ అయిన వెంటనే స్టేట్ కోఆర్డినేటర్గా చేశారు, చీఫ్ కోఆర్డినేటర్గా చేశారు. దాని తర్వాత నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. రాష్ట్రాధ్యక్షులు చేసి May 7th నాడు సరూర్ నగర్ స్టేడియంలో నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ చరిత్రలో 40 సంవత్సరాల్లో ఏ వ్యక్తికి ఇవ్వనంత అరుదైన అవకాశాన్ని, గౌరవాన్ని బహన్జీ మాయావతి గారు ఇచ్చారు. సో నిజానికి మా పార్టీకి 1.37 ఓట్ బ్యాంక్ వచ్చిందంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళలే. తెలంగాణలో ఇంకా ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. అదే బహన్జీ గారు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నారు ఉత్తరప్రదేశ్లో. సో మేము 1.37 దగ్గర ఆగిపోయాము. సో అంటే మేము ఇంకా బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప పార్టీని నిందించడమో, లేకపోతే సిద్ధాంతాన్ని నిందించడమో, లేకపోతే పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఇక్కడ లోకల్గా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అంటే టీఆర్ఎస్ ఉంది, కానీ ఆ పార్టీ ఉనికికే కొంత ప్రమాదంగా పరిస్తున్నట్టున్నది. టీఆర్ఎస్ పార్టీ కదా, నేను అదే అంటున్నాను. బీఆర్ఎస్ లాస్ట్కి అట్లాంటి పార్టీ గ్యాప్ ని ఏమైనా మీరు ఫుల్ఫిల్ చేసే అవకాశం, అట్లాంటి ఆలోచన ఎక్కడైనా అనిపించిందా అని అడుగుతున్నాను. ప్రజలకు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే ప్రజలు ఆ సమస్యకు పరిష్కారాన్ని మన లోపల వెతుక్కుంటారు అనేది నేను బలంగా నమ్ముతున్నా. సో అన్ని చోట్ల డబ్బు అన్ని కాలాలు పనిచేయదు రావు గారు. సో తప్పకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ, రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లలో, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మాకు ఎన్ని ఓట్లు వస్తాయని నేను చెప్పలేను, కానీ ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా మేము. మరి ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు చేస్తున్నారా? చేస్తామండి, తప్పకుండా చేస్తాం. మూమెంట్ ఎక్కడ కనిపించట్లేదు, తప్పకుండా చేస్తాం. అదే అంటే మనం మూమెంట్ కనిపించినంత మాత్రాన బహుజన్ సమాజ్ పార్టీ లేదని అనుకోవడం కరెక్ట్ కాదు. మా కార్యకర్తలంతా నిరంతరం పోటీ చేస్తారా? తప్పకుండా చేస్తాం. ఓకే, ఎంపీ ఎలక్షన్స్లో ఆల్ చేస్తాం. ప్రతి ఎలక్షన్ కూడా కాన్షీరామ్ గారు చెప్పినట్టుగా ప్రతి ఎలక్షన్ కూడా సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పే ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం. ఆ ప్రతి అవకాశాన్ని కూడా మేము వాడుకుంటాం. సో ఇక్కడ ఏమైనా అలయన్స్ ఉండే అవకాశం ఉందా ఎంపీ ఎలక్షన్? అక్కడ కూడా ఉండదు. ఇప్పటి వరకు అయితే బహన్జీ గారు చాలా క్లియర్గా ఇండియా కూటమిలో మేము ఉండబోవడం లేదు, ఎన్డీఏ కూటమిలో కూడా మేము ఉండబోవడం లేదు, మేము ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పారు. సో మరి ఇవాళ దేశంలో కూడా మీరు చూస్తున్నారు, ఇండియా కూటమి నుంచి ప్రతి ఒక్క పార్టీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో అందుకొరకు బహన్జీ గారు అందరికన్నా ముందరనే నిర్ణయం తీసుకున్నారు. మాయావతి గారు మేము ఇండియా కూటమిలో ఉండడం లేదు, ఎందుకంటే మాకు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. సో మాకు స్వతంత్రంగా మా కాళ్ళ మీద మేము నిలబడి మరి పార్లమెంట్కి పోయే సత్తా మాకున్నదని వారు చెప్పారు. సో మా ఇండియా కూటమిలో మేము లేవు. సో మరి ఆ పాలసీ ప్రకారం మేము పోదాం అనుకుంటున్నాం. సో 60 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన మీద